అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది రైతులకు ఎన్నో పథకాలు అయితే అమలవుతూ ఉన్నాయి. ఈ పథకాల్లో భాగంగా రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ రైతు రుణమాఫీ కింద రైతులకు ₹1,00,000 వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ₹1,00,000 వరకు కూడా రుణాలు అయితే మాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక దీనికి సంబంధించి మనకు నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా కీలక ప్రకటన అయితే జారీ అయింది. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ₹1,00,000 అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అంతకంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి మనకు ఎవరైతే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ముందుగానే మీకు ఇప్పటికే 3,411 కోట్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ డబ్బులు అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు.